అధిగమించడానికి, వాటిని సాధించుకోవడానికి మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, మన మనస్తత్వం ఎలా మార్చుకోవాలి, మన దారి ఎలా ఏర్పరచుకోవాలనే దాని మీద సుదీర్ఘంగా మాట్లాడుతుంటే ఫస్ట్ టైం ఒక వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడటం వినటం ఫస్ట్ టైం నాకు. అప్పటిదాకా నాకు అదో సబ్జెక్టు ఆ రకంగా చెబుతారని తెలియదు. ఏదో పిచ్చివాళ్ళని బాగు చేయడానికి సైకాట్రిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు అనుకున్నాను తప్ప తెలియదు. సో చూస్తుంటే నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, ఎన్నో తప్పులుగా ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా సరి చేసుకుంటే కనుక నేను మరింత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇలాంటి టిప్స్ నాకు దోహదపడతాయి కదా అంటూ ఆయనతో ఇంకొంచెం నేను పరిచయం పెంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన చెప్పే కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ, మానసిక రుగ్మతలు ఏ రకంగా ట్రీట్ చేసి వాళ్ళు ఎలాగ బాగుపరిచారు, తద్వారా ఆ మనిషి బాగుపడితే ఆ కుటుంబాలు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి అంటూ ఆయన చెబుతుంటే కనుక అది నేను అన్వయించుకున్నాను, కొన్ని ఆచరించడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ రకమైనటువంటి చక్కటి పరిచయం ఉంది. ఆయనతో ఆయన పుస్తకాలు అవి అప్పుడప్పుడు చదువుతుంటున్నాను. ఆయన చదువుతుంటే పుస్తకాలు చదివినట్లుగా అనిపిస్తుంది, ఆయన పక్క నుండి ఆయనతో ఆయన మాటలు వింటున్నట్లుగా అనిపిస్తుంది. అంత సరళమైన భాషతో ఆ పుస్తకాలు అవి ఆయన చదువుతూ ఉంటుంటే కనుక ఎప్పటికప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి, నా తప్పుల్ని ప్రక్షాళన చేసుకోవడానికి, నన్ను నేను సరైన మార్గంలో పెట్టుకోవడానికి పట్టాభిరామ్ గారు లాంటి రాసిన ఆ రాతలు నాకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చాయి. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ ఒక అవార్డుని ఇవ్వాలి అన్న ఆలోచనకి విజయ్ కుమార్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆ సలహా ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి గారిని కూడా నేను అభినందించక తప్పదు. ఎందుకంటే ఒక మనిషి ఏమిటంటే, మనిషి మన దగ్గర మన మధ్యలో లేనప్పుడు ఆయన విలువ మరింత తెలుస్తుంది. భావితరాలకి వాళ్ళ గురించి మనం చెబితే కనుక వాళ్ళు మరింత ప్రభావితం అయ్యి వాళ్ళ జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకమైనటువంటి ఒక సేవ చేస్తున్నటువంటి పట్టాభిరామ్ గారి పేరుకు సంబంధించి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. అయితే ఇక్కడ సతీష్ రెడ్డి గారు మిత్రులు, ఆయన చాలా సామాన్యమైన ఉంటారు. ఆయన గొప్పతనం ఆయనకి తెలియదు అనిపిస్తుంటుంది. ఆయనతో సంభాషిస్తున్నా, ఆయనతో కూర్చుంటున్నా సరే ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ అంటారు. దానికి ప్రత్యక్ష నిలువెత్తు నిదర్శనం సతీష్ రెడ్డి గారు. దాదాపు 2018లో అనుకుంటా ఒక రవీంద్ర భారతిలో ఒక ఫంక్షన్ జరుగుతుండగా నేను, నా పక్కనేమో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. మాట్లాడుతున్న సమయంలో ఆయన సడన్గా ఏదో ఫోన్ వస్తేను ఎవరో పిలిస్తే చెవులు ఏదో చెప్తే గబుకుని పక్కకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. నేను చూసి చాలా హ్యాపీగా కనిపించారు. ఆయన ఏంటంటే నన్ను సంతోషంగా ఉన్నారని. ఏమి లేదు, మన నెల్లూరు వాస్తవ్యుడు మన కుర్రోడు డిఆర్డిఓకి చైర్మన్ అయ్యాడు, చాలా సంతోషంగా ఉంది అన్నారు. చాలా ఆశ్చర్యం. అప్పుడే ఫస్ట్ టైం నేను సతీష్ రెడ్డి గారి గురించి వింటాం. అది ఆయన పైగా మన ఊరే అనేది, మన నెల్లూరుని ఎందుకన్నారంటే మాది సగం నెల్లూరు కాబట్టి అమ్మది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అవునండి అని. అప్పటి నుంచి సతీష్ రెడ్డి గారు కానీ ఆయన ఏంటి, ఏ రకమైన ఏ రేంజ్ శాస్త్రవేత్త, ఆయన ఇంత స్థాయికి చిన్న వయసులో ఈ స్థాయికి రావడానికి ఏమీ దోహదపడి అనడానికి నేను